నేటి నుంచి 9వ తేదీ వరకు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిశుభ్రం చేయాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు నాయకులు చేత పురపాలక సంఘం కార్యాలయం నుంచి అంగడిపేట హనుమాన్ ఢిల్లీవాలా హోటల్ నుంచి తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మరియు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యలు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన వివిధ రకాల వ్యాధులను నిర్మూలించవచ్చునని, ప్రతి ఇంటి యజమాని విధిగా మొక్కలు పెంచడం వలన పచ్చదనం పెరిగి కాలుష్యం అరికట్టబడుతుందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గన్ని సంచులు, బట్ట బ్యాగులు వాడవలసిందిగా మరియు చెత్తను తడి, పొడి చెత్తగా వర్గీకరించి సేంద్రియ ఎరువులు తయారు చేయ విధంగా ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని, చెత్తను రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో వడవేయకుండా స్వచ్ఛ ఆటోలలో వేసి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి, తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గప్రసాద్, అల్వాల బాలేష్, అత్తెల్లి శ్రీనివాస్, పంబాల అర్చన, శివకుమార్, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్, బొగ్గుల చందు, కోఆప్షన్ సభ్యులు ఉమార్, ఏఈ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, నాయకులు, వైద్యశాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మిప్మా సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సిబ్బంది ప్రతి వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని ఈ 5 రోజుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించినాం. అదే వరుస క్రమంలో ఈరోజు ర్యాలీ ప్రారంభ దినం సందర్భంగా ర్యాలీ కూడా స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ కూడా ఇప్పుడే మనం జరపబోతున్నాం. ఈ ర్యాలీ మనము మెయిన్ బజార్ నుంచి అంగడిపేట హనుమాన్ నుంచి మళ్ళీ మన మున్సిపల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే మేము పాటిస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా మనకు దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒక్క దోమ లార్వా పెడితే 3000 గుడ్లు పెడుతుంది. ఆ 3000 దోమలు ఎంతో ప్రమాదకరంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే ప్రాణాంతక వ్యాధులు ఇబ్బందితోటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మన పరిసరాలు, మన ఇల్లు, మన పట్టణము, మన వార్డు అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలనేది ఈ నినాదం, స్వచ్ఛదనం యొక్క నినాదం. అందుకే మా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, మా పాలకవర్గ ఆధ్వర్యంలో ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డ్రైన్స్ డిసిన్ఫెక్షన్ చేయడము, వార్డులలో దోమల మందు కొట్టడము, అలాగే గడ్డి మందు కొట్టడము, వీధులు శుభ్రం చేయడము, ప్రభుత్వ పరిసరాలు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో కార్యాలయ పరిసరాలు కూడా క్లీన్ చేయడం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అవేర్నెస్ ఇవ్వడానికి ప్రజల లోపల వ్యాసరచన పోటీలు కూడా స్కూళ్ళల్లో, కాలేజీలు కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకమందరూ కూడా మున్సిపల్తో సహకరించి ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ